హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడే చేశారు కదా, అది జానపదమే. అంటే సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు చేశాను మ్యూజిక్. అది మా మిత్రుల కోసం. నా కజిన్ నెల్లూరులో ప్రవీణ్ చంద్ర అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయన సినిమాలు చేసినప్పుడు అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, తక్కువ బడ్జెట్ లో పాటలు నేనే రాయడం, నేనే మ్యూజిక్ చేయడం, ఏదో అనుకుని ఒక కీబోర్డ్ ప్లేయర్లు పెట్టుకొని సపోర్ట్ తోని చేసేయడం. అట్లా ఒక రెండు సినిమాలు చేసిన. ది బెల్స్ అని, జాబిల్లి కోసం ఆకాశమల్లి అని, శ్రీహరి గారి లాస్ట్ చిత్రాల్లో ఒకటైన సినిమా, దానికి చేశాను. ఇంకా తర్వాత ఆదరించే బోళ్ళంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పుడు మనం ఎందుకు కలగ చేసుకోవడం అని ఇంకా జోలికి పోలేదు. అంటే మీకు ఎవరు అవకాశం కూడా ఇవ్వలేదా సరదాగా చేయమని? లేదు, అంటే అడుగుతారు, ఇప్పటికీ ఒకరిద్దరు అడుగుతారు. అవునా? మన సినిమాకి అంటే చిన్న బడ్జెట్ లో చేసి అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చేయడమే తప్ప మిగతా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కదా, హ్యాపీగా ఉన్నారు. మనం ఇందులో ఎక్కువ ఎక్స్పర్ట్ నేను రచన సైడ్. ఇంకా దానికి అలాగే చేసుకుని రెండు పడవలు మెయిన్ ఆక్యుపేషన్ మీకు రైటింగ్ అండి, అది అంతే. ఇంకా రెండు పడవల మీద ఎందుకని అసలు దాని జోలికి పోలేదు. కరెక్ట్ 100 మంచి డెసిషన్ మీరు, అంతే, మంచి డెసిషన్. అలా రెండు కాళ్ళు రెండు పడవల ప్రయాణాలు చాలా మంది దెబ్బతిన్నారు. కొంత ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు, లేదా వీడు ఆ సైడ్ బిజీగా ఉన్నాడు ఎందుకులే అని రైటర్ గా పిలువని మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు. లేదా ఇప్పుడు వీడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీడిని పిలిచి మనం రాయిస్తే వీడేదో మనకు హెల్ప్ చేశాడు మన పేరు పోద్ది అన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు. అట్లా కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. అప్పుడు లేని దానికి ఎందుకు మనం లేని మనకి మనమే సృష్టించుకోవడం. అందుకని ఇంకా అసలు అదేలేండి. పైగా మీకు పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్, అభినవేశం ఎక్కువ. ఇప్పుడు మీరు తెలంగాణ మాండలికాన్ని మీ పాట ఏ పాట విన్నా అసలు ఆ తెలంగాణ మాటలు అలాగా వర్షంలా కురుస్తుంటాయి ఆ ప్రతి లైన్ లోని. ఏమండి అవి మీరు బాగా లవ్ చేస్తారండి తెలంగాణ జానపదాన్ని? అంటే నేను వచ్చిన నేపథ్యం అదే, నా చదువుకున్న నేపథ్యం అదే. వరంగల్ జానపదం నుంచి వచ్చాను. దాంతో పాటు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కథలు, ఆర్టిస్టులు, దర్శకులు, సబ్జెక్టులు రకరకాల ఎక్స్పాండ్ అయినాయి. స్పాన్ బాగా పెరిగింది తెలంగాణ. పెరిగినప్పుడు మంచి మంచి థాట్స్ తో వచ్చారు, కొత్త కొత్త థాట్స్ తో వచ్చారు. నేను ఈ మధ్య ఇంటింటి రామాయణం అని చిన్న చిత్రం రాశాను. అది సింగిల్ కార్డ్ నాది. అది చాలా చిన్న సబ్జెక్టు. మనుషులు మనం అందరం కలిసే ఉంటాము, కలిసినప్పుడు ఆప్యాయతలు, ప్రేమలు అన్ని చూపించుకుంటాము. ఇంట్లో ఒక వస్తువు పోతే అప్పుడు మనిషిలోని ఇంకో కోణం బయటపడుతుంది. లేదా వీడే తీశాడేమో, ఆడు దొంగ, అప్పటి వరకు వీడి నా ప్రాణం, వీడికి నా గుండెకాయ కోసిస్తా అన్నాడు. ఒక తప్పు వీడి మీద పడ్డప్పుడు లేదు వాడే నాకు వాని గురించి తెలుసు అని మనిషి ఇంకో కోణం బయటపడుతుంది. అట్లాంటి సబ్జెక్ట్, చిన్న సబ్జెక్టు, మంచి పాయింట్ తో వచ్చింది. అట్లాంటి పాయింట్స్ అన్ని కొత్త కొత్త పాయింట్స్ తో వచ్చేసరికి ఇప్పుడు బలగం గానీ, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే గానీ అవును, దాన్ని ఒక సినిమాగా ఎవరు ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు నా గ్రౌండ్ మొసలి నీళ్ళల్లో బలం ఉన్నట్టు నేను అక్కడి నుంచి వచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యం నుంచి వచ్చే సబ్జెక్టులు, అప్పుడు ఇంకా నాకు ఎక్కువగా అదే దీన్ని బాగా వినియోగించడానికి మీకు వచ్చింది, అవకాశం దొరికింది. ప్లస్ కొంచెం నా ఏజ్ లో ఉన్న దర్శకులు, నాకంటే కొంచెం తక్కువ ఏజ్ లో ఉన్న అన్న అని పిలిచే దర్శకులు, వాళ్ళకి కొంత అవగాహన కూడా ఉంది నాకు. కాబట్టి సబ్జెక్టులలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సలహాలు, ఏదో ఇది ఇట్లా రూట్ పోతే బాగుంటుందేమో అని వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు దసరా కానివ్వండి, బలగం కానివ్వండి, ఇవన్నీ నాతో వీళ్ళందరూ అన్న అనే పిలుస్తారు దర్శకులు. నన్ను ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు మన సలహాలు తీసుకోవడం, వీని ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుందేమో అని అనుకోవడం, అట్లాగే మనం పాటలు ఇవ్వడం, దాంతో అవకాశాలు పెరిగాయి. పాటలు అంత అద్భుతంగా వచ్చాయి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణకి బాగా స్పాన్ పెరిగింది అంటారా సార్? ఖచ్చితంగా సార్, అవునా, ఖచ్చితంగా. అంటే అందరూ ఆదరించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు యాస అర్థం కాదేమో, యూనివర్సల్ గా పోదాము, సినిమా అన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకి సరిపోవాలి, అర్థం కావాలని అప్పుడు డేర్ చేసేవాళ్ళు. ఎంతైనా నథింగ్ బట్ సినిమా ఇస్ కమర్షియల్ ఫార్మాట్, డబ్బులు వస్తేనే హిట్ సినిమా అది. అందుకని సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం ఉనికి నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అందరి పంచాలి, అందరికి తెలవాలి అని ఇప్పుడు అక్కడ కూడా ఆదరిస్తున్నారు తెలంగాణ పాటల్ని, తెలంగాణ మాండలికాన్ని. తెలంగాణ స్లాంగ్ అంటే చాలా ఇష్టం అండి, ఆంధ్రలో కూడా చాలా. నాకు ఎంతమంది సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, ఏదైనా పదం తెలియకుంటే నాకు మెసేజ్ పెట్టి అర్థం తెలుసుకుంటారు. ఈ పదం ఎందుకు యూజ్ చేశారు మీరు, దాని అర్థం ఏంటి, ఆంధ్ర నుంచి. చాలా మంది అసలు నాకు ఎంతమంది, నేను మొన్న రీసెంట్లీ వైజాగ్ వెళ్ళాం, అనిల్ రావిపూడి గారి
సిట్టింగ్స్ కి, వెంకటేష్ గారి సిట్టింగ్స్ కి వెళ్ళినప్పుడు నా బర్త్డే అక్కడే చేసుకున్నాను నేను. జూన్ 25th రోజు. వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా నాకు కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఇష్టం నాకు. అక్కడికి వెళ్తే ఆ గుళ్ళో నన్ను గుర్తుపెట్టి పూజారి గారికి చెప్పి ప్రత్యేక పూజలు చేయించారు. నేను ఎవరు అనుకుంటున్నారండి, కాసర్ల శ్యామ్ బలగం రైటర్ అని. ఎక్కడ గుర్తింపు చూడండి. ఫెంటాస్టిక్. అమ్మవారి సమక్షంలో నన్ను కూర్చోబెట్టి అర్చన చేయించి నాకు మంచి పూజ చేసి మంచి ఆశీర్వచనం ఇచ్చారు, కేవలం నా పాట ద్వారా, నా సినిమా ద్వారా. అంతేగా. లేకపోతే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా మీ పేరు ఏదైనా కావచ్చు, బట్ మీరు క్రియేట్ చేసిన వర్క్, ఆ క్రియేటివ్ వర్క్ ఏదైతే ఉందో అదే మనిషికి గుర్తింపు కదండి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, తెలుగు సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నా నన్ను గుర్తిస్తున్నారు. ఇప్పుడు మొన్న అవార్డ్స్కి వెళ్ళాం, గామా అవార్డ్స్ కి దుబాయ్. ఏదో మాల్లో తిరుగుతా ఉంటే వచ్చి ఫోటోలు తీసుకోవడం, నువ్వు కాసర్ల శ్యామ్ కదా అంటే. ప్రవాసంలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే తెలుగు సినిమా, తెలుగు పాటలు ఇష్టమో వాళ్ళందరికీ చేరువ చేసింది నన్ను ఈ సినిమా కదండి. కదా. లేకపోతే మీరు ఎక్కడ ఏ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో లెక్చరర్ అంతే కదా. కానీ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ అంటే నారాయణ రెడ్డి గారు కూడా తెలంగాణ నుంచి వచ్చిన ఆయన. అవునండి, అవును. దాశరథి గారు అక్కడి నుంచి వచ్చిన ఆయనే. బట్ వాళ్ళు కూడా మీరు వాడినంత విరివిగా, మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే ఆ పాట అందరికి అన్ని ప్రాంతాలకి సరిపోవాలి అన్న భాష వాడేవారు. అవును. బట్ సేమ్ సందర్భం అదే మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాలకు ఉండాలి అన్న భాషా పాండిత్యం అప్పుడు వాళ్ళకు ఉండేది. ఇప్పుడు మనకు మారుతా వచ్చినాయి పరిస్థితులు కూడా. తెలుగు మనం ఎక్కువ తెలుగు వాడి గ్రాంధికం వాడినా, బుక్కిష్ లాంగ్వేజ్ ఏదైనా వాడినా కూడా జనాలు అర్థం చేసుకునే స్థాయిలో లేరు. వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళ సులువుగా అట్టుపండు వలిచినట్టుగా వాళ్ళకి చెప్తూనే దాని మీద ఇంట్రెస్ట్ పెంచడం. అవునండి, అవును. ఇప్పుడు మీరు ఆ అమ్మ మీద పాట రాశారు కదా, అమ్మ లాంటి ఊరు అని. అవునండి, ఊరు పల్లెటూరు. అసలు ఎంత టచింగ్ ఉందంటే సాంగ్. అరే మాటలన్నీ మళ్ళీ తెలంగాణ మాండలిక మాటలు ఉన్నాయి. బట్ ఎవరు విన్నా ఆ పాటని, ఏ ప్రాంతం వాళ్ళు విన్నా కూడా అది చాలా టచింగ్ అని చాలా ఓన్ చేసుకున్నారు. మొన్న ఈ మధ్య టిల్లు స్క్వేర్ ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు ఆ పాట గురించి చెప్పారు స్టేజ్ మీద. మామూలుగా చెప్తూ, నేను ఎన్టీఆర్ గారిని మామూలు నాకు షీల్డ్ ఇచ్చేటప్పుడు త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు. కాసర్ల శ్యామ్ అండి, ఈ టిల్లు ఈ టైటిల్ సాంగ్ ఇవన్నీ తనే రాశాడు అంటే, నాకేం తెలియదండి శ్యామ్ గారు, ఈయన పాటలు నాకు చాలా ఇష్టం, అందులో ఎస్పెషల్లీ ఊరు పల్లెటూరు చాలా ఇష్టం నాకు అని చెప్పారు అక్కడ షీల్డ్ ఇచ్చేప్పుడే. ఓకే చెప్పారు కదా అనుకున్నాం. మైక్ లో కూడా ఆ మాట చెప్పారు. ఆయన గొప్పతనం చూడండి. అసలు మైక్ లో అసలు ఆయనకు సంబంధించిన సినిమా కాదు, ప్లస్ ఈ బలగం సంబంధించింది కాదు, టిల్లు స్క్వేర్ సినిమాకి వచ్చి కాసర్ల శ్యామ్ గారి పాటలు అంటే చాలా ఇష్టం, ఊరు పల్లెటూరు నాకు పాట ఇష్టం, ఆయన పాటల్లో మట్టి వాసన ఉంటుంది ఆ పదాల్లో అని చెప్పారు ఆయన. కరెక్ట్ గా ప్రాపర్లీ పుట్ ఇట్. అట్లా ఆ పాట చాలా మంది దగ్గర చేసింది. ఈ మధ్య సందీప్ కిషన్ గారి సినిమాకు పాట రాశాను, వినిపిద్దామని త్రినాథరావు గారిది. నేను లొకేషన్ నక్కిన్ త్రినాథరావు గారి లొకేషన్కి వెళ్తే రావు రమేష్ గారు, ఆయన నా పాటలన్నీ పాడుతున్నారు. రావు రమేష్ గారు, ఏంటోనంటే మీ పాటలు నాకు ఈజీగా గుర్తుంటాయి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను నా అభిమాన నటుడు ఆయన రావు రమేష్ గారి యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. నేను చెప్పేలోపు ఆయన మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ పాటలు చాలా ఇష్టం అండి అని. గొప్ప హానర్ గా, గొప్ప హానర్, గొప్ప అనుభూతి అది. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి రాసేది ప్రతి పాట.